హైదరాబాద్ కొండాపూర్లోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న జంగం కుంటపై ఓ రాజకీయ నాయకుడి కన్ను పడింది. దానికి అధికారం తోడేమైంది. ఇంకేముంది, అధికారులు జిహుజూర్ అన్నారు. చూస్తుండగానే కుంట కాస్త నిర్మాణాలకు సిద్ధమైంది. దశాబ్ద కాలంగా మట్టితో చెరువును పూడ్చివేస్తున్నారు. అప్పట్లో ఈ కబ్జా వ్యవహారం వివాదాస్పదం కావడంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 185 చెరువులు ఉండగా ఆ జాబితాలో జంగం కుంట మాయమైంది. హెచ్ఎండిఏ ఇరిగేషన్ చెరువుల జాబితాలోనూ కుంట లేకుండా చేశారు. ఆ తర్వాత మట్టితో పూడ్చి చదును చేసి నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. తనకున్న రాజకీయ పలుకుబడితో ఓ బడా నాయకుడు అధికారుల నోళ్లు మూయించారు. నిరుపేదలు గుడిసె వేసుకుంటే ఆగమేఘాల మీద నిర్దాక్షిణంగా తొలగించే అధికారులు కళ్ల ముందు జలమణలు మాయమవుతుంటే పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముడుపులు తీసుకుని చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓవైపు హైడ్రా అధికారులు చెరువుల్లోని బంగ్లాలు, వ్యాపార కేంద్రాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు సైతం ధ్వంసం చేస్తుంటే, చెరువులను రక్షించి పూర్వ వైభవం తెస్తుంటే, కొండాపూర్లో ఆక్రమణదారుడు జంగం కుంటను దర్జాగా చదును చేస్తుండటంతో అధికారులు చోద్యం చూస్తున్నారు. షేర్లింగంపల్లి మండలంలోని కొండాపూర్ సర్వే నెంబర్ 134లో జంగమోని కుంట ఉంది. 2 ఎకరాల 35 గుంటలు విస్తీర్ణంలో ఈ కుంట ఉంది. బహిరంగ మార్కెట్లో దాని విలువ 700 కోట్లకు పైగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారమే కబ్జా వ్యవహారం అత్యంత పకడ్బందీగా నడిచింది. కట్టను తొలగించేందుకు 2010లో విఫలయత్నం చేశారు. స్థానికులు అడ్డుపడటంతో కబ్జా ఆగింది. 2013లో గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. 2022, 2025 వరకు దశల వారీగా మట్టితో పూడ్చారు. పండగ సెలవుల్లో మట్టి బండరాలతో 2.35 ఎకరాల కుంటను మైదానంలా మార్చారు. మసీదు బండ గ్రామస్తులు తిరగబడటంతో కొన్నేళ్ల పాటు ఆగింది. వారం కిందట కుంటలోకి మళ్లీ జేసీబీలు ప్రవేశించాయి. రేయింబవళ్లు చదును చేస్తున్నాయి. ప్రస్తుతం లేఅవుట్ గా మార్చారు. 10 నుంచి 15 అడుగుల లోతు ఉంటే బండరాలతో జలవనరు ఆనవాలను చెరిపేశారు. పూడ్చివేత ఆధారాలను ఎంఆర్ఓకు పంపినా చర్యలు తీసుకోలేదని మసీద్ బండ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పదహారేళ్ల క్రితం నుంచి బల్దియా రెవెన్యూ అధికారులు చెరువు కట్టను పునరుద్ధరించలేదు, కంచె ఏర్పాటు చేయలేదు, తటాకంలో నింపిన వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదంటేనే అధికారుల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇరిగేషన్ ఈఈ మల్లేష్ ను వివరణ కోరగా జంగంకుంట కబ్జా వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. రెవెన్యూ అధికారులకు పోలీస్ ఫోర్స్ అందుబాటులో ఉందని, ఈ కబ్జాలను తొలగించేందుకు వారికి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చామన్నారు. జంగం కుంటకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించి కబ్జాలు తొలగిస్తామన్నారు. ఇరిగేషన్ లేక్ జాబితాలో జంగం కుంట పేరు లేదని, అందుకోసమే పూర్తి ఆధారాల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నామని వివరించారు. ఏళ్ల తరబడి జంగం కుంట సంరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తాజాగా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. మొత్తానికైతే జంగం కుంట ఆక్రమణకు సంబంధించి ఎట్టకెలకైతే హైడ్రాకు చేరుకుంది. మరి ఇప్పుడైతే హైడ్రా వచ్చినాకనైనా ఈ ఆక్రమణ కబ్జా అనేది ముగుస్తుందా అనేది చూడాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కొండాపూర్ లో జంగమ్మోని చెరువు కుంటను కూడా పూర్తిగా కబ్జా చేయడానికి స్థానికులు ప్రయత్నించడంతో హైడ్రా ఇప్పటికే దీనిపైన చర్యలు కూడా ప్రారంభించింది. కొండాపూర్ లో 700 కోట్ల విలువ చేసే యొక్క జంగమోని కుంటను ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు కొద్దిసేపటి క్రితం చేరుకొని పూర్తిగా ఫెన్సింగ్
వేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము చేలింగంపల్లి మున్సిపాలిటీ మదీనాగూడకు సంబంధించిన పూర్తిగా ఈ యొక్క జంగంకుంట చెరువుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్థానికులు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇతరులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా దీనిపైన పూర్తిగా దర్యాప్తు కూడా ప్రారంభించి ఇదంతా కూడా జంగంకుంట చెరువుకు సంబంధించి పూర్తిగా ఇందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కూడా దీనిపైన చర్యలు కూడా ప్రారంభించింది. 4 ఎకరాల జంగమోని కుంట సంబంధించి మాత్రం కబ్జాదారులు నెమ్మదిగా ఇందులో మట్టి అంతేకాకుండా పూర్తిగా ఇతర సంబంధించిన బండరాలు వేసి చెట్లు వేయడానికి కూడా ప్రారంభించారు. దీని గతంలో మస్జిద్ బండ గ్రామస్తులు కూడా తిరస్కరించడంతో వారంతా కూడా ఈ యొక్క చెరువును సంబంధించి అప్పుడు పనులు ఆపేశారు. అయితే కొండాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ యొక్క జంగమోని కుంటపై ఒక రాజకీయ నాయకుడి కన్ను పడితే దానికి సంబంధించి అధికారం తోడైంది. దీంతో అధికారులందరినీ కూడా మేనేజ్ చేసి ఈ యొక్క జంగమోని కుంటను తన ఆధీనంలోకి తీసుకోవడానికి కూడా పూర్తిగా సాయశక్తిలో కూడా ప్రయత్నించిన నేపథ్యంలో దశాబ్దాల కాలంగా మట్టి వేస్తూ చెరువును సంబంధించి కుంటను పూర్తి చేశారు. అప్పట్లో కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రెవెన్యూ అధికారులు హెచ్చరికలు బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా జంగమోని కుంటకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇందులో ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే అవన్నీ కూడా గతంలో దీనికి సంబంధించి వాడు లెక్క చేయకుండా ఓ రాజకీయ నాయకుడు వీటిని అన్ని కూడా తొలగించాడు. అంతేకాకుండా హెచ్ఎండిఏ ఇరిగేషన్ చెరువుల జాబితాలోనే జంగమోని కుంట ఆ పేరు లేకుండా చేశారు. ఎందుకంటే దాదాపు 185 చెరువులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి. అందులో జంగమోని కుంట ఒక పేరు ఉంది. కానీ అలాంటి పేరు లేకుండానే ఆ హెచ్ఎండి ఇరిగేషన్ జాబితాలో చేశారంటే ఆ రాజకీయ నాయకుడు ఎంత పలుకుబడి ఉన్నాడు అనేది మాత్రము మనము అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూస్తే మాత్రము అధికారులకు డబ్బులు ఇచ్చి వారి నోట్లను ముయించారని చెప్పి కూడా ప్రధానంగా గ్రామస్తులు కూడా కావచ్చు స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా హైడ్రా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్పందిస్తేనే తమకు మేలు జరుగుతుందని చెప్పి కూడా గతంలో దీనికి సంబంధించి ఇదంతా కూడా స్థానికులు దీనిపైన ఫిర్యాదు చేశారు. అయితే ఒక నిరుపేదలు మాత్రం ఒక గుడిసె వేసుకుంటే మాత్రము హడావుటినా వచ్చి వారిని కూల్చివేస్తారు. కానీ ఇలాంటి కుంటలు మాత్రము కబ్జా చేస్తుంటే మాత్రము అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే బహిరంగ మార్కెట్ లో ఈ యొక్క కుంటకు సంబంధించి 4 ఎకరాలు ఉంటుంది. దాదాపు 700 కోట్ల రూపాయల విలువ చేస్తే దీనికి సంబంధించిన పూర్తిగా ఒక 4 ఎకరాలకు కూడా 700 కోట్లు పలుకుతుందని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే 2010లో దీనికి సంబంధించి పూర్తిగా ప్రయత్నించి స్థానికులు అడ్డుకోవడంతో విఫలయత్నం చేశారు. 2013లో గ్రామస్తులు లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. 2022, 2025 వరకు దశాబ్దాల వారిగా మట్టిని పూడుస్తూ యొక్క కుంటను ఆనవాళ్ళు లేకుండా కూడా పూర్తిగా ప్రయత్నించారు. అంతేకాకుండా పండగ సెలవులు కావచ్చు, హైడ్రాకు సంబంధించిన కొన్ని అంటే ప్రభుత్వ సెలవులు వచ్చినప్పుడు పూర్తిగా ఇక్కడ మాత్రము ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి జేసీబీలతో పూర్తిగా చదును చేసి ఈ కుంటను మాయం చేసే క్రమంలో కూడా అధికారులు అంటే యొక్క స్థానికులకు సంబంధించిన రాజకీయ నాయకులు నిమగ్నమయ్యారు. దానికి సంబంధించి మాత్రము దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇంకా స్థానికులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో హైడ్రా దీనిపైన దర్యాప్తు జరిపి చాలా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా 16 ఏళ్ల క్రితము ఆ యొక్క బల్దియా సంబంధించి కావచ్చు, రెవెన్యూ అధికారులకు సంబంధించి కావచ్చు కుక్కడపల్లి చెరువును పునరుద్ధరించలేకపోయారు. అయితే కట్టను సంబంధించి పునరుద్ధరించాలని చెప్పి కూడా చాలా సార్లు కూడా స్థానికులు చెప్పారు. కానీ కట్టను మాత్రము పునరుద్ధరించలేకపోయారు. అయితే ఒక కంచెను వేయాల్సింది ఉంటుంది కానీ కంచెను కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో కుంటలో పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయినప్పుడు దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము రాజకీయ నాయకుడు తన కన్ను పడితే చాలు ఎలాంటి చెరువులను కావచ్చు కుంటలను కావచ్చు ఇట్టే మాయం చేసి ఆ వ్యవస్థ కూడా తయారైందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా చాలా రోజుల నుంచి కూడా కుంటల్ని కావచ్చు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే తాము ఊరుకునేది లేదని చెప్పి కూడా చాలా సార్లు కూడా ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసినా దానికి అధికారం తోడైందని చెప్పి కూడా వీటిని పట్టించుకోకుండా ఒక రాజకీయ నాయకుడు ఇలా చేస్తున్నారని చెప్పి కూడా హైడ్రా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరిగేషన్ లీక్ జాబితాలో జంగమోని కుంట పేరు లేదని అందుకే పూర్తి ఆధారాలు రెవెన్యూ అధికారుల వద్ద
సంప్రదించామని దీనికి సంబంధించి వారు చెప్తున్న నేపథ్యంలో జంగమోని కుంట పరిరక్షణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కోరుతున్నారు. అయితే హైడ్రా వచ్చి ఫెన్సింగ్ వేసిన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము ఎంత మందికి ఫిర్యాదు చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ హైడ్రా ఫిర్యాదు చేస్తే మాత్రం హైడ్రా పూర్తిగా ఇన్వెస్టిగేషన్. పవన్ గారు మీరు ఒక్కసారి హోల్డ్లో ఉండండి. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న జంగంకుంటపై ఓ రాజకీయ నాయకుడి కన్ను పడింది. దానికి అధికారం తోడైంది. ఇంకేముంది, అధికారులు జిహుజూర్ అన్నారు. చూస్తుండగానే కుంట కాస్త నిర్మాణాలకు సిద్ధమైంది. దశాబ్ద కాలంగా మట్టితో ఆ చెరువును పూడ్చివేస్తున్నారు. అప్పట్లో ఈ కబ్జా వ్యవహారం వివాదాస్పదం కావడంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 185 చెరువులు ఉండగా ఆ జాబితాలో జంగంకుంట మాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రధానమైన షేర్లింగంపల్లి నియోజకవర్గం భూముల రేట్లు కోట్ల రూపాయలతో ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయి. వేల కోట్ల రూపాయలు కబ్జాలు చేసి వాళ్ళకు అమ్ముకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ మసీద్ బండ గ్రామానికి సంబంధించిన జంగమోని కుంట అంటే జంగం కుంట 134 సర్వే నంబర్లో సుమారు 2 ఎకరాల 35 గుంటల కుంటను ఈరోజు కబ్జాకు గురి కావడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ వాళ్ళు ఒక యాన పోయి చూసిన పరిస్థితి కనబడతలేదు. ఆ జంగమోని కుంట గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు వ్యవసాయ ఆధారితంగా ఉన్న కుంటని ఈరోజు కబ్జా చేసి బండరాలు వేసి 10 ఫీట్లు 15 ఫీట్లు లోతున్న దానిని గుంటలుగా మొత్తం బండరాలు వేసి మొత్తం సదును చేయడం జరిగింది. దీనిపైన మేము 2010 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. సిపిఎం పార్టీగా ఎన్నో దఫాలుగా ఎన్నో మెమరాండాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మేము హైడ్రా వచ్చిన తర్వాత, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హైడ్రాకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి హైడ్రా అధికారులు స్పందించి జంగమోని కుంటను కాపాడాలి, నీటి వనరులు కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో నీళ్లు లేక పాఠశాలలకు సెలవులు ఇచ్చిన దుస్థితి కనబడుతుంది. కావున ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నీటిని ఉంచాలంటే ఇలాంటి కుంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. కావున మేము సిపిఎం పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు హైడ్రా కమిషనర్ కానీ, రెవెన్యూ కానీ మొత్తం స్పందించి ఆ కుంటను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.